ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే స్మృతి బలం జమ అవుతుంది. స్మృతి బలంతో మీరు పూర్తి విశ్వరాజ్యాన్ని తీసుకోగలరు. ప్రశ్న: పిల్లలైన మీ సంకల్పము స్వప్నంలో కూడా లేని ఏ విషయం ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది? జవాబు: మేము భగవంతుని ద్వారా రాజయోగము నేర్చుకుని విశ్వాధికారులుగా అవుతామని మీ సంకల్పం స్వప్న మాత్రంలో కూడా లేదు. రాజ్య పదవి కొరకు చదువుకుంటామని అనుకోలేదు. ఇప్పుడు మీకు సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా శక్తిని తీసుకుని సత్యుగ స్వరాజ్యాధికారులుగా అవుతామని అపారమైన సంతోషముంది. ఓం శాంతి. అభ్యాసం చేయించేందుకు పిల్లలు ఇక్కడ కూర్చుంటారు. వాస్తవానికి ఆత్మాభిమానులుగా అయి తండ్రి స్మృతిలో ఉన్నవారు మాత్రమే గద్దెపై కూర్చోవాలి. స్మృతిలో కూర్చోకుంటే వారిని టీచర్ అని పిలవచాలము. స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానంలో శక్తి ఉండదు. దీనిని స్మృతి బలమని అంటారు. యోగ బలం సన్యాసుల పదం. కష్టమైన పదాలను బాబా ఉపయోగించరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. చిన్నపిల్లలు తల్లిదండ్రులను స్మృతి చేస్తారు కదా, వారు దేహదారులు. పిల్లలైన మీరు విచిత్రులు. మీకు ఈ చిత్రం ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశ నివాసులు. అక్కడ చిత్రం అంటే శరీరం ఉండదు. నేను ఆత్మ అని మొట్టమొదట నిశ్చయం చేసుకోవాలి. కనుకనే బాబా చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. మీరు నిర్వాణ దేశం నుండి వచ్చారు. అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో అవన్నీ మర్చిపోండి. కృష్ణుని మహిమ, ఇతరుల మహిమ ఎంతగానో చేస్తారు. గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తారు. వారు రామరాజ్యం స్థాపన చేసి వెళ్ళినట్లు మహిమ చేస్తారు. కానీ శివ భగవాను వాచ ఆది సనాతన రాజారాణుల రాజ్యంలో ఏ నియమాలు ఉండినాయో అవన్నీ నేర్పించి, అంటే తండ్రి రాజయోగంను నేర్పించి రాజారాణులుగా చేశారో ఆ ఈశ్వర్య ఆచార వ్యవహారాలను కూడా వారు తెంచేశారు. మాకు రాజ్యం వద్దు, ప్రజలపై ప్రజారాజ్యం కావాలని అన్నాడు. ఇప్పుడు వారి గతి ఏమైందో చూడండి. దుఃఖమే దుఃఖముంది. పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉన్నారు. అనేక మతంలైపోయాయి. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతంను అనుసరించి రాజ్యం తీసుకుంటారు. మీలో ఎంత శక్తి ఉంటుంది అంటే అక్కడ సైన్యం మొదలైనవి ఉండనే ఉండవు. భయపడే మాటే ఉండదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అది అద్వైత రాజ్యం. చప్పట్లు వినిపించేందుకు ద్వంద్వము ఉండేదే కాదు. దాన్ని అద్వైత రాజ్యం అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి దేవతలుగా చేస్తారు. తర్వాత దైవత్వం నుండి రావణుని ద్వారా దైత్యులుగా అయిపోతారు. భారతవాసులైన మనం పూర్తి విశ్వానికి అధికారులుగా ఉండేవారమని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మీకు విశ్వరాజ్యం కేవలం స్మృతి బలం ద్వారా లభించింది. ఇప్పుడు మళ్ళీ లభిస్తోంది. కల్పకల్పం కేవలం స్మృతి బలం ద్వారా లభిస్తుంది. చదువులోనే బలం ఉంది. ఉదాహరణకి బ్యారిస్టర్గా అవ్వటం అన్న బలమే కదా. అది అతి కనిష్టమైన బలం. మీరు యోగ బలంతో విశ్వంపై రాజ్యపాలన చేస్తారు. సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా బలం లభిస్తుంది. బాబా, మేము కల్పకల్పం మీ ద్వారా సత్యుగా స్వరాజ్యంను తీసుకుంటాము, తిరిగి పోగొట్టుకుంటాము, తిరిగి పొందుకుంటామని మీరు చెప్తారు. మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఇప్పుడు మనం శ్రీమతం ద్వారా శ్రేష్ఠ విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము.
విశ్వం కూడా శ్రేష్టమైపోతుంది. ఈ రచనా రచయితల జ్ఞానం మీకిప్పుడే ఉంది. మేము రాజ్యాన్ని ఎలా తీసుకున్నామని ఈ లక్ష్మీనారాయణులకు కూడా తెలియదు. ఇక్కడ మీరు చదువుకొని తర్వాత వెళ్ళి రాజ్యపాలన చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటే క్రిందటి జన్మలో వీరు మంచి కర్మ చేశారు, దానపుణ్యాలు చేశారని అంటారు కదా. ఎటువంటి కర్మనో అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడిది రావణ రాజ్యం. ఇక్కడ ఏ కర్మ చేసినా అది వికర్మే అవుతుంది. మెట్లు దిగనే దిగాలి. సర్వశ్రేష్టమైన దేవీ దేవతా ధర్మం వారు కూడా మెట్లు దిగనే దిగాలి. సతో రజో తమోలోకి రానే రావాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఇప్పుడు మీకు అపారమైన సంతోషం ఉండాలి. మేము విశ్వాధికారులుగా అవుతామని మీ సంకల్పంలోనూ లేదు, స్వప్నంలోనూ లేదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం పూర్తి విశ్వమంతటా ఉండేదని భారతవాసులకు తెలుసు. పూజలుగా ఉండేవారే మళ్ళీ పూచారులైపోయారు. మీరే పూచులు, మీరే పూచార్లు అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకం చాలా అద్భుతమైనది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో 84 లక్షల జన్మలు అని రాసేశారు. ఇవన్నీ భక్తి మార్గంలోని అసత్యాలు, వ్యర్థాలు అని తండ్రి చెప్తున్నారు. రావణరాజ్యం కదా, రామరాజ్యం రావణరాజ్యం ఎలా ఉంటాయో పిల్లలైన మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. ప్రతి సంవత్సరం రావణుని బొమ్మను తగలపెడతారు. అంటే రావణుడు శత్రువైనట్లే కదా. పంచవికారాలు మానవుని శత్రువులు. రావణుడు ఎవరో, ఎందుకు తగలపెట్టారో ఎవరికీ తెలియదు. ఎవరైతే తమను సంగంయుగ వాసులుగా భావిస్తారో వారికే మేము పురుషోత్తములుగా అవుతున్నామనే స్మృతి ఉంటుంది. భగవంతుడు మనకు రాజయోగంను నేర్పించి నరుడి నుండి నారాయణునిగా, భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా తయారు చేస్తారు. మనల్ని సర్వశ్రేష్ఠులైన నిరాకార భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎంత అపారమైన ఖుషి ఉండాలి. పాఠశాలలో విద్యార్థి బుద్ధిలో మేము విద్యార్థులమని ఉంటుంది కదా, కానీ అక్కడ చదివించేది సాధారణ టీచర్. ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. చదువు ద్వారా ఇంత మంచి పదవి లభిస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి. చదువు కూడా చాలా సులభం. కేవలం ఉదయం అర్ధగంట లేక 3/4 గంట చదువుకోవాలి. పూర్తి రోజంతా వ్యాపార వ్యవహారాదుల్లో మునిగి స్మృతి చేయటం మర్చిపోతారు. అందుకే ఇక్కడ ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చుంటారు. బాబాను చాలా ప్రేమతో ఇలా స్మృతి చేయమంటున్నారు. బాబా, మీరు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారని ఇప్పుడు తెలిసింది. బాబా వద్దకు పిల్లలు వచ్చినప్పుడు ఇంతకుముందు మీరు నన్ను ఎప్పుడు కలిశారు అని బాబా అడుగుతారు. ఇటువంటి ప్రశ్న ఏ సాధు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ అడగలేరు. అక్కడ సత్సంగాల్లో ఎవరు కావాలంటే వారు వెళ్ళి కూర్చుంటారు. జనసందోహాన్ని చూసి అందరూ లోపల చేరుకునేస్తారు. మీరు కూడా ఇప్పుడు మేము గీత, రామాయణము మొదలైన వాటిని ఎంత ఖుషీగా వెళ్ళి వింటూ ఉండేవారము, కానీ ఏమీ అర్థం చేసుకునే వాళ్ళం కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అదంతా భక్తి మార్గంలోని ఖుషి. చాలా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు, కానీ క్రిందకు దిగుతూనే వస్తారు. రకరకాలైన హఠయోగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అవన్నీ ఆరోగ్యం కొరకే చేస్తారు. కావున బాబా చెప్తున్నారు, ఇవన్నీ భక్తి మార్గపు ఆచార సంప్రదాయాలు. రచయిత గురించి, రచన గురించి ఎవరికీ తెలియదు. ఇక మిగిలింది ఏమిటి? రచయిత, రచనల గురించి తెలిస్తే మీరేమవుతారు? తెలియకపోతే ఏమవుతారు? తెలుసుకుంటే సంపన్నులుగా, లేకుంటే ఆ భారతవాసులే బికార్లైపోయారు. వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఎంతో ధనం, బంగారు మొదలైనవి దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అక్కడ మనం బంగారు భవనాలను తయారు చేస్తామని తెలుసు.
బ్యారిస్టర్ మొదలైనవి చదువుతున్నప్పుడు మేము పరీక్ష పూర్తి చేసి ఇలా అవుతాము, ఇల్లు కడతాము అని మనసులో ఉంటుంది కదా. మేము స్వర్గ రాకుమారీలుగా అయ్యేందుకు చదువుతున్నామని మీ బుద్ధిలో ఎందుకు రాదు? ఎంత ఖుషి ఉండాలి. కానీ బయటకు వెళ్తూనే సంతోషం అదృశ్యమైపోతుంది. చిన్న చిన్న కుమారీలు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తారు. బంధుమిత్రులకు ఏమీ అర్థం కాదు, ఇంద్రజాలము అని భావిస్తారు. మేము చదువుకునేందుకు అనుమతి ఇవ్వమని అంటారు. ఈ పరిస్థితుల్లో మైనర్గా ఉన్నంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఒప్పుకోవలసి పడుతుంది. మేము తీసుకోలేము. చాలా గొడవలు జరుగుతాయి. ప్రారంభంలో ఎన్ని గొడవలు జరిగాయి. నాకు 18 సంవత్సరాలని కుమార్తె చెప్పింది. కానీ తండ్రి 16 సంవత్సరాలు మాత్రమే నిండినాయి, అపరిపక్వము, మైనర్ అని జగడాలు చేసి తీసుకెళ్ళిపోయేవారు. మైనర్ అంటే తండ్రి ఆజ్ఞానుసారం నడుచువారు. మేజర్ అయి ఉంటే ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు. చట్టం కూడా ఉంది కదా. బాబా చెప్తున్నారు, మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమం ఏమంటే మీ లౌకిక తండ్రి నుండి అనుమతి పత్రంను తీసుకుని రావాలి. తర్వాత నడవడికలను కూడా చూస్తారు. నడవడికలు బాగా లేకుంటే వాపస్ వెళ్ళవలసి ఉంటుంది. ఆటల్లో కూడా ఇలాగే జరుగుతుంది. సరిగ్గా ఆడలేకుంటే వెలుపలకు వెళ్ళు అని పంపేస్తారు. గౌరవాన్ని చెడగొడతారని అంటారు. మేము యుద్ధ మైదానంలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కల్పకల్పం తండ్రి వచ్చి మాయపై విషయం కలిగిస్తారు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటం. వికారాల వలన పతితులుగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాల దుఃఖంని ఇస్తుంది. బ్రాహ్మణులైన వారే దేవీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. దీపం వద్దకు దీపపు పురుగులు వస్తాయి. కొన్ని కాలి మరణిస్తాయి, కొన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అలాగే. కొందరు పూర్తిగా బలైపోతారు, కొందరు విని వెళ్ళిపోతారు. ఇంతకుముందు రక్తంతో కూడి రాసి ఇచ్చేవారు, బాబా మేము మీ వారము, అయినా మాయ ఓడించేస్తుంది. ఎంతగా మాయవి యుద్ధం నడుస్తుంది అంటే దీనిని యుద్ధ మైదానమని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. లెక్కలేనన్ని చిత్రాలు తయారు చేయించారు కదా. నారదుని ఉదాహరణ కూడా ఈ సమయంలోనిదే. అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని మీరే లోతుగా పరిశీలించుకోండి. మేము అందుకు యోగ్యులుమా? మాలో ఏ వికారము లేదు కదా. అందరూ భక్త నారదులే కదా. ఇది కేవలం ఉదాహరణగా చూపించారు. భక్తి మార్గంలోని వారు మేము శ్రీ లక్ష్మిని వరించగలమా అని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, లేదు, జ్ఞానం విన్నప్పుడే సద్గతిని పొందగలరు. పతిత పావనుడైన నేను మాత్రమే అందరికీ సద్గతిని ఇచ్చేవాణ్ణు. తండ్రి మాకు రావణ రాజ్యం నుండి విముక్తిని ఇస్తున్నారని మీకు తెలుసు. అది శారీరక యాత్ర. భగవాను వాచ మన్మనా భవ గుర్తుంటే చాలు. ఇందులో మోసపోయే మాటే లేదు. అవన్నీ భక్తి మార్గపు మోసాలు. అర్ధకల్పం బ్రాహ్మణకు పగలు, అర్ధకల్పం బ్రహ్మకు రాత్రి. అర్ధకల్పం బ్రహ్మకు పగలు, అర్ధకల్పం బ్రహ్మకు రాత్రి. ఇప్పుడు బీకేలైన మాకంతా అర్ధకల్పం పగలు వస్తుందని, సుఖధామంలో ఉంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ భక్తి ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీకు మేము అందరికన్నా ధనవంతులుగా అవుతామని తెలుసు. మరి ఎంత ఖుషి ఉండాలి. మొదట మీరు రాళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు రాళ్లను వజ్రాలుగా చేసేందుకు తండ్రి పదును పెడుతున్నారు. బాబా వజ్రాల వ్యాపారి కూడా కదా. డ్రామానుసారం బాబా అనుభవీ రథమునే తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అని గాయనం కూడా ఉంది. కృష్ణుడు పల్లె పిల్లవాడు ఎలా అవ్వగలడు? అతను సత్యుగంలో ఉండేవాడు. అతన్ని
ఉయ్యల్లో ఊపుతారు, కిరీటాన్ని ధరింపచేస్తారు. మరి పల్లెటూరి పిల్లవాడు అని ఎందుకంటారు? పల్లెటూరి బాలుడు అంటే శ్యాముడు ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు. బాబా జ్ఞాన ప్రవాహంలో పదును పెడుతున్నారు కదా. ఈ సత్యమైన సత్సంగం కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. అందుకే తండ్రి చెప్తున్నారు, చెడు వినకండి, చెడు చూడకండి. నన్ను మరియు మిమ్మల్ని గ్లాని చేస్తూ ఉంటారు. ఆ మాటలు వినకండి. జ్ఞానానికి వచ్చే కుమారీలు మాకు తండ్రి ఆస్తిలో భాగం ఉందని అడగవచ్చు. మనమెందుకు దాని ద్వారా భారతదేశ సేవార్థం సేవా కేంద్రం తెరవరాదు? కన్యను దానం ఇవ్వనే ఇవ్వాలి. మా భాగం మాకిస్తే మేము సేవా కేంద్రాన్ని తెరుస్తాము. చాలామందికి కళ్యాణం అవుతుంది. ఇటువంటి యుక్తిని రచించాలి. ఇది మీ ఈశ్వర్య సంస్థ. మీరు రాతి బుద్ధి కలవారని బంగారు బుద్ధిగా చేస్తారు. ఎవరైతే మన ధర్మానికి చెందిన వారుగా ఉంటారో వారు వస్తారు. ఒక ఇంట్లో ఒకే ఒకరు దేవీ దేవతా ధర్మానికి చెందిన పుష్పం వస్తుంది. మిగిలిన వారు రారు. కష్టమవుతుంది కదా. తండ్రి సర్వాత్మలను పావనంగా చేసి అందరినీ తీసుకెళ్తారు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, సంగం యుగ చిత్రం వద్దకు తీసుకెళ్ళండి. ఈ వైపు కలియుగము, ఆ వైపు సత్యుగం ఉన్నాయి. సత్యుగంలో దేవతలుంటారు, కలియుగంలో అసురులుంటారు. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారు. తండ్రే పురుషోత్తములుగా చేస్తారు. ఎవరు చదువుకుంటారో వారే సత్యుగంలోకి వస్తారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ తమ తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. పిల్లలకు సర్వీస్ చేయాలనే అభిరుచి ఉండాలి. మనం ఇలా సర్వీస్ చేసి పేదవారిని ఉద్ధరించి వారిని స్వర్గాధికారులుగా తయారు చేయాలి అని ఆసక్తి ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము శ్రీ లక్ష్మీనారాయణల సమానంగా అవగలమా? మాలో ఏ వికారము లేదు కదా. ప్రదక్షిణ చేసి వెళ్ళి దీపపు పురుగులమా లేక బలి అయ్యేవారమా? తండ్రిని అగౌరవపరిచే నడవడికలు లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి. మురళి చదువుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా చేస్తున్నారు. మేము సంగం యుగంలో ఉన్నామనే నశాలో ఉండాలి. వరదానము, అన్ని గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవి మూరత్ భవ. తండ్రి గుణాలను ఏవైతే మహిమ చేస్తారో ఆ సర్వగుణాల యొక్క అనుభవీలుగా అవ్వండి. ఉదాహరణకు తండ్రి ఆనంద సాగర్లు కనుక ఆ ఆనంద సాగరం యొక్క అలల్లో తేలియాడుతూ ఉండండి. మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఆనందము, ప్రేమ, సుఖము మొదలైన అన్ని గుణాలను అనుభూతి చేయించండి. ఇలా అన్ని గుణాల అనుభవీ మూర్తులుగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి యొక్క ముఖం ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మహోన్నత ఆత్మలైన మీరే పరమాత్మను మీ అనుభవీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చేయగలరు. స్లోగన్, కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని కూడా శుభంగా మార్చుకొని తీసుకోండి. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానం పవిత్రత. మీ ఆది అనాది స్వరూపమే
పవిత్రత. నేను అనాది ఆది పవిత్రమైన ఆత్మను అనే స్మృతి వచ్చేసింది. స్మృతి రావటం అనగా పవిత్రత యొక్క సమర్థత రావటం. స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు వ్యక్తిగతంగా పవిత్రమైన సంపర్కం గలవారు. కనుక మీ నిజ సంస్కారాలను ఎమర్జ్ చేసుకుని ఈ పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.